బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ ఆచితూచి అడుగులేస్తుంది. టికెట్ ఆశిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని, వాటిని వడపోసి సర్వేల ఆధారంగా టికెట్ ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ క్రమంలోనే పార్టీ వేచి చూసే ధోరణి అవలంబిస్తుంది. ఇక బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయ్యాక ఆ పార్టీ అభ్యర్థులను బట్టి తమ జాబితా విడుదల చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పటికే అప్లికేషన్ల ప్రక్రియ మొదలు కాగా సెప్టెంబర్ 2వ వారంలో పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. వచ్చే నెల మొదటి వారంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం పూర్తి కాగానే అభ్యర్థులను ఎంపిక చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. తొలి జాబితాలో 40 నుంచి 50 మంది పేర్లు ఉండొచ్చని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ ఆచితూచి అడుగులేస్తుంది. టికెట్ ఆశిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని, వాటిని వడబోసి సర్వేల ఆధారంగా టికెట్ ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ క్రమంలోనే పార్టీ వేచి చూసే ధోరణి అవలంబిస్తుంది. బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయ్యాక ఆ పార్టీ అభ్యర్థులను బట్టి తమ జాబితా విడుదల చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పటికే అప్లికేషన్ల ప్రక్రియ మొదలు కాగా సెప్టెంబర్ 2వ వారంలో పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. వచ్చే నెల మొదటి వారంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం పూర్తి కాగానే అభ్యర్థులను ఎంపిక చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. తొలి జాబితాలో 40 నుంచి 50 మంది పేర్లు ఉండొచ్చని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు.